కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్ దగ్గర ఫారెస్ట్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. డ్యాం దగ్గర విధుల్లో ఉన్న కుమార్ అనే ఉద్యోగిపై భల్లూకం దాడి చేసింది. ఈ దాడిలో కుమార్కు తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కుమార్ను చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేటి నుండి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఎలుగు అక్కడున్న వాళ్ళందరినీ కూడా పరుగులు పెట్టించింది. కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్ దగ్గర ఫారెస్ట్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. డ్యాం దగ్గర విధుల్లో ఉన్న కుమార్ అనే ఉద్యోగిపై భల్లూకం దాడి చేసింది. ఈ దాడిలో కుమార్కు తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కుమార్ను చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం చూస్తున్నాం కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్ దగ్గర ఏ విధంగా ఫారెస్ట్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది అనే దృశ్యాలు చూడొచ్చు. నీటిలో నుండి ఒక్కసారిగా భల్లూకం ఒడ్డునున్న వాళ్లపై దాడి చేసింది. వాళ్ళంతా తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయితే భల్లూకం వెంటపడి కుమార్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. కుమార్ అనే వ్యక్తిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగును అదుపులోకి తీసుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఎలుగు గాయపరిచిన కుమార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఎలుగును పూర్తిగా అదుపులోకి తీసుకున్నారా ఫారెస్ట్ సిబ్బంది అనే అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగ్ సిద్ధంగా ఉన్నారు. నాగ్, తెలుగుగంగ రిజర్వాయర్ లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఈరోజు ఒక్కసారిగా అక్కడున్న జనాల మీదకి పరిగెత్తడంతో తీవ్ర అక్కడ సంచలనమైంది. నీళ్లలో ఉన్నప్పటికీ కూడా ఎలుగుబంటి అక్కడ స్థానికులను వదిలిపెట్టలేదు. అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన కుమార్ పై ఒక్కసారి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానిక వెలుగోడు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. కర్నూలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విజువల్స్ అన్ని చూసిన స్థానికులందరికీ కూడా పూర్తి భయాందోళనకు గురయ్యారు. అందరూ కలిసి ఒక్కసారిగా కేకలు వేయడంతో కుమార్ను వదిలిపెట్టి సమీప పొలాల్లోకి ఎలుగుబంటి పారిపోయిన పరిస్థితి కల్పిస్తుంది. ఒక్కసారిగా తెలుగుగంగ రిజర్వాయర్లకి ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే అంతమందిపై ఒక్కసారిగా దాడి చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. సమీప పరిసర ప్రాంతాల్లో చాలా ఎలుగుబంటి ఇట్లాంటివి ఉన్నందున కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి ఫారెస్ట్ అధికారులు అనేది స్థానికుల నుంచి వస్తున్న డిమాండ్. రైట్ నాగ్.